సో అంటే ఎప్పుడన్నా కాల్స్ రావడం అంటే నీ అంత చూస్తా నువ్వు ఎట్లా నా దగ్గర ఒక 100 కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి. ఓకే తీస్తే మస్తు మంది జస్ట్ ఒక్క కాల్ రికార్డ్ వినాలని ఉంది. అది నా సేఫ్టీ కోసం పెట్టుకునే. ఓకే. అంటే ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వాళ్ళ సో ఏదైనా ఒక ఫస్ట్ లెటర్ చెప్పారు అంటే ఇంతగానో మాట్లాడిన మీరు. సో అంటే ఇప్పుడు మీకు జరిగి నాకు తెలిసి ఒక 8 years అవుతుందా ఇదంతా జరిగి 8-9 years అట్లా అవుతుంది. సో ఇప్పటికి ఎంతోమంది అమ్మాయిలు వచ్చి ఉండొచ్చు ఇండస్ట్రీకి. సో ఎంతమంది ఇట్లాంటివి చూస్తున్నారో అంటే భరించలేక వాళ్ళు ఆల్మోస్ట్ సో అంటే వాళ్ళని కాపాడలేకపోతున్నారు కదా మీరు. మీకు జరిగింది ఇప్పుడు మన హెల్ప్లెస్నెస్ ఎంత ఉంది దాన్ని బట్టి ఉంటుంది. నేను కాపాడే బాధ్యత తీసుకోలేదు. నేను సొసైటీని కాపాడే బాధ్యత కాదు నాది. నన్ను నేనే కాపాడుకోలేకపోతున్నా, నాకు నేనే జస్టిస్ తెచ్చుకోలేకపోతున్నా. నేనేం చేయగలుగుతా? ద బెస్ట్ థింగ్ ఐ కెన్ డూ ఇస్ లివ్ బై ఎగ్జాంపుల్. నువ్వు ఇజ్జే అజ్జే అని నేను వేరే వాళ్ళకి చెప్పలేను. నాకు ఈ ప్రాబ్లం వస్తే నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడట్లేదు అంటే ప్రూఫ్ లేవు. నా డివోర్స్ కోసం నేను పడ్డ కష్టాలు, జస్టిస్ సిస్టమ్ దగ్గర నాకు పోయిన నమ్మకం, ఫ్యామిలీస్ దగ్గర నుంచి సపోర్ట్ లేకపోవడం, ఇవన్నీ చూడడం వల్ల ఏంటంటే 101% నా దగ్గర ప్రూఫ్లు ఉండి నేను జస్టిస్ తెచ్చుకునే శక్తి నాకు ఉందంటే తప్ప నేను అవి తీయలేను. అర్థమైందా? నాకు సపోర్ట్ వచ్చి నాకు జస్టిస్ జరుగుతుంది అన్న నమ్మకం ఉంటే తప్ప ఐ కెనాట్. బికాస్ ప్రీవియస్గా నాకు అన్యాయం జరిగిందన్న ఫైట్ చేసిన ప్రతిసారి నాకు జస్టిస్ దొరకలేదు. సో నాకు నమ్మకం లేదు. మీరు నాకు గ్యారంటీ ఇవ్వండి, నమ్మకం నాకు జస్టిస్ తెప్పిస్తాను నమ్మకం ఏంటి మాట్లాడతా అట్లా. సో ఇప్పుడు బిగ్ బాస్ ఉండే, నాకు ప్రూఫ్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కాబట్టి నేను కేసు పెట్టిన. ఏమైంది? ఏం కాలేకపోయింది. జస్టిస్ వచ్చిందా? ఇదైతే పబ్లిక్ గా చూసినారు కదా. సో బేసిక్గా నేను ఏం చేస్తున్నా అంటే ఐఎమ్ లీడింగ్ బై ఎగ్జాంపుల్. నాకు అన్యాయం జరిగింది, నేను మూసుకోలేదు. ఇక్కడ నాది ఉన్నాయి కాబట్టి ఏదో ఒక ట్రై చేసిన. నేను సక్సెస్ అయినా కాలేదో సెకండరీ, బట్ ప్రయత్నించే ఉద్దేశం నాది. పబ్లిక్ గా ట్రై చేసిన, దాని గురించి మాట్లాడినా. నాకు దాని మీద చాలా రూమర్స్ చేసి ఆ కేసు క్లోజ్ చేసి మొత్తానికి నాకు జస్టిస్ రాలేదు. బట్ నేను ఏవైతే చేంజెస్ కోరుకున్నా కదా, లైక్ క్యాస్టింగ్ ఆఫీస్లో జరగాలి, బయట జరగకూడదు. ఒకవేళ అంటే ఫస్ట్ బాండ్ పేపర్కి సెకండ్ బాండ్ పేపర్కి 3 months గ్యాప్ ఉంటుంది. ఆ టైంలో మీరు ఒకసారి ఓకే చేస్తే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, ఇలాంటివి కొన్ని కండిషన్స్ పెట్టిన. అవన్నీ తర్వాత నా కేసు తర్వాత దే ఆల్ సో అంటే ఇంప్లిమెంట్ చేసి ఇంకా కొత్త. ఓకే. సో ఇట్స్ ఒక చేంజ్. ఇప్పుడు నాకు న్యాయం జరగలేదు, ఇట్స్ ఓకే, బట్ ఐ కాంట్రిబ్యూటెడ్ టు సమ్ చేంజ్. దట్ సాటిస్ఫాక్షన్ ఉంది. ఓకే.